మనం ఖర్చు పెట్టి ఎన్నో ప్రయాసలు కోర్చి దైవ సంబంధమైనటువంటి యజ్ఞాలను చేయడం అనేటటువంటిది శ్రేయస్సును కోసరంగా, లోక కళ్యాణం కోసరంగా మనం యజ్ఞం చేయడం అనేటటువంటిది మన కర్తవ్యం. కానీ మొదట నీవు బాగుంటే కదా ఇతరులు బాగుపరిచేది, నీవు సుఖంగా ఉంటే కదా ఇతరులు సుఖాన్ని ఇచ్చేది, నీవు సంతృప్తిగా ఉంటే కదా ఇతరులకు సంతృప్తినిచ్చేది. అటువంటి నిన్ను నీవు ఉద్ధారం చేసుకునేటటువంటి ఈ శ్రవణ యజ్ఞం అనేటటువంటిది చాలా అవసరం. అది ఆద్య కర్తవ్యం, మొదటి కర్తవ్యం. కాబట్టి నీవు మొదట వినడం నేర్చుకో. కాబట్టి అందుకని ఆధ్యాత్మిక మన ఉన్నతిని మనమే మార్గం చేసుకోవాలి. మన ఆత్మోన్నతికి మనమే మార్గం చేసుకోవాలి. ఎంతసేపు కూడా పిల్లల పట్ల, పిల్లల ఉద్ధారం పట్ల, నీ సంసారం పట్ల ఎంత శ్రద్ధ చూపుతావో, ఎంత ఆసక్తి చూపుతావో దానికి తోడుగా, దానికంటే ముందుగా నీ ఉద్ధారం కూడా అవసరం, నిన్ను నీవు ఉద్ధరించుకోవడం కూడా అవసరం. అందుకని 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి తగినటువంటి ఒక మార్గం శ్రవణం మొదటిది. కాబట్టి ఎక్కడ సత్సంగాలు జరిగినా, ఎక్కడ సత్పురుషులున్నా వారి చెంతకు చేరి శ్రవణం చేయడం చాలా అవసరం. అటువంటి ఆ శ్రవణ యజ్ఞం వల్ల నీలో ఉన్నటువంటి యొక్క అజ్ఞానాన్ని తొలగించుకొని నీకు నీవు మార్గం చూపించుకోవడం, నీకు నీవు అభ్యున్నతికి నీ మార్గం చూపించుకోవడం అనేది అవసరం. కాబట్టి మొదట శ్రవణం చేయి అని చెప్తుంది శాస్త్రం. అందుకని మనం మన కోసరంగా 24 గంటల్లో కనీసం 23 గంటలు ఉపయోగించినప్పటికీ కనీసం 1 గంట అయినా కూడా, గంట కాలమైనా కూడా వినడానికి నీవు సుముఖత చూపాలి. సత్సంగములు పాల్గొవాలి. సత్పురుషుల సన్నిధిలో సత్శాస్త్రాన్ని శ్రవణం చేయడం అనేటటువంటిది చాలా అవసరం. అటువంటి శ్రవణ యజ్ఞాన్ని మనం 7 రోజుల నుంచి ఇక్కడ ఏర్పాటు చేశారు. చివరిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఎవరైతే ఈ 7 రోజులు కూడా సద్భక్తితో ఈ యొక్క దీంట్లో శ్రవణ యజ్ఞంలో పాల్గొన్నారో వారందరికీ కూడా సద్గతికి మార్గం అనేటటువంటిది తప్పక దొరికి తీరుతుంది, తప్పక లభిస్తుందన్నమాట. ఎందుకు అంటే భాగవతానికి అంత శక్తి ఉంది, అంత శక్తి ఇచ్చారు. భాగవతం వింటేనే భాగవతం అన్నప్పుడు మనం వినడానికి సుముఖత చూపి ఆ సుముఖతతో పాటు మనల్ని మనం ఆత్మవిచారణకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో అంత శ్రేయస్సు కలుగుతుంది. కాబట్టి మన శ్రేయస్సును, మన అభ్యున్నతి భగవద్గీత అదే చెప్తుంది, ఉద్ధరే ఆత్మ. ఎవరు ఉద్ధరిస్తారు అంటే ఎవరు ఉద్ధరించడానికి సుముఖత చూపడు తగ్గినటువంటి వాళ్ళు ఒక సద్గురువు, సత్శాస్త్రం. కాబట్టి అసలు సద్గురువు సన్నిధి మనం చేరాలి, శ్రవణం చేయాలి, శ్రవణ యజ్ఞంలో పాల్గొవాలి. అటువంటి శ్రద్ధాభక్తులతో కూడుకున్నటువంటి శ్రవణ యజ్ఞంలో పాల్గొన్నటువంటి వారి యొక్క శ్రేయస్సును వాళ్ళే మార్గాన్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భాగవత సప్తాహం ముగింపులో మనం ఎల్లప్పుడూ కూడా ఎక్కడ సద్గురు ఉపదేశం అంటే ప్రబోధ, ఎక్కడ బోధ జరుగుతూ ఉంటుందో ఆ బోధను మన మనసారా స్వీకరించడానికి మనం ముందుండాలి. అటువంటి ముందుండడానికి తగిన శ్రద్ధ, విశ్వాసాలు నిండుగా దండిగా మనకి మనసులో పెట్టుకోవాలి. కాబట్టి సద్గురు యొక్క అనుగ్రహం వల్ల భాగవత సప్తాహం ఎక్కడ జరిగినా, అసలు భాగవతం అంటే మనం బాగయ్యేదానికి ఏ గ్రంథమైనా సరే అది భాగవతం. కాబట్టి భాగవతానికి తగినటువంటి యొక్క సంసిద్ధతను చేకూర్చేటటువంటి యొక్క అనేక విషయాలు భాగవతంలో ఉన్నాయి. కాబట్టి భాగవతం విన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి యొక్క బాధ ఉండదు. ఎందుకు? దేహాభిమానాన్ని పోగొట్టుకోవడం. భాగవతం యొక్క ముఖ్య ఉద్దేశం దేహాభిమానాన్ని పోగొట్టుకోకుండా ఉన్నంత వరకు నీకు మరణ దుఃఖం అనేది, నీకు జీవిత భారం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ దేహాభిమానాన్ని పోగొట్టుకోవడమే ముఖ్య ఉద్దేశంగా మనకు భాగవతం చెప్తుంది. అటువంటి దేహాభిమానాన్ని పోగొట్టుకొని దైవాభిమానాన్ని పెంచుకొని ఆత్మాభిమానాన్ని పెంచుకొని మనం శ్రేయస్సును మనం పెంపొందింప చేసుకోవడానికి శాస్త్రం భాగవతం మనకు భగవంతుడు ఇచ్చినటువంటి వ్యాసమహర్షుల వారు అందించినటువంటి ఈ కలియుగ మానవుడు
ఎక్కువ చింతతో కూడుకుని ఉంటారు, కానీ పని తక్కువ, ఆలోచనలు ఎక్కువ. పూర్వకాలంలో మనకు పనుల మీద ఎక్కువగా ధ్యాస ఉంది. టయానికి ఇంత ఆహారం దొరికితే చాలు అనే ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు పనులు తక్కువ ఉన్నాయి, కానీ ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి. అటువంటి ఆలోచన పరంపరను అరికట్టి ఏది మంచి ఆలోచన, ఏది మనకు అవసరం అనేటటువంటి దాన్ని బేరీజ్ చేసుకొని, దాన్ని విచారణ చేసుకొని, మనకు అవసరమైనటువంటి ఒక ఆలోచన చేసుకుంటూ మనకు మనమే ఉద్ధానం చేసుకోవడానికి మార్గం చూపేటటువంటిది. కాబట్టి అటువంటి భాగవత గ్రంథాన్ని, సత్పురుషుల సహవాసాన్ని ప్రయత్నపూర్వకంగా మనం పెంపొందింపు చేసుకోవాలి. ఆ ప్రయత్నపూర్వకంగా ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి యొక్క సత్సంగాలు ఎక్కడ జరిగినా కూడా మనం పాల్గొవాలి. మన ఆలోచనల పరంపరను తగ్గించుకొని మన ఉద్ధారాన్ని మనం చేసుకోవడానికి తగిన మార్గాన్ని మనమే ప్రయత్నపూర్వకంగా ఎన్నుకోవాలి. సద్గురుమూర్తి అందరికీ ప్రసాదించగా ఒక 4 మాటలు తెలియజేస్తూ ఏదో ఒకటి చెప్పచ్చు, కానీ రాజకీయ సభలకైతే చప్పట్లు కొట్టచ్చు, కానీ ఆధ్యాత్మిక సభలో చప్పట్లు కొట్టరాదు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరూ కలిసి ఒక 3 సార్లు పలుకుదాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 భగవత్ స్వరూపమైనటువంటి సభకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. మనము నిజంగా జీవించడం అనేటువంటిది అంటే భగవంతుణ్ణి స్మరిస్తూ, భగవంతుని కథలను వింటూ ఉన్నప్పుడే అది నిజమైన జీవితం అవుతుంది అని మనకు శాస్త్రం చెబుతూ ఉంది. మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి మరచి ప్రపంచాన్ని స్మరిస్తూ, ప్రపంచాన్ని కీర్తిస్తూ, లేకపోతే ప్రపంచంలోని వ్యక్తులను, ప్రపంచంలోని వాటిని పొగుడుకుంటూ, స్తుతిస్తూ, ప్రశంసిస్తూ మనం జీవించే కొద్దీ మన అంతఃకరణం అనేటువంటిది అశుద్ధమవుతుంది, మన మనస్సు పాడవుతుంది. నిజంగా మన మనస్సు బాగుండాలి అంటే మన మనస్సు భగవంతుని కీర్తిస్తే తప్ప మన మనస్సు శుద్ధి కాదు. మన మనస్సు పాడవడానికి కారణం మన మనస్సును ప్రపంచములో పెట్టడమే. మన మనస్సును గనక భగవంతుని స్మరణలో పెట్టగలిగితే మన మనస్సు చాలా శక్తిగా, సంతోషంగా ఉండగలుగుతుంది. అందరికీ జీవన లక్ష్యం ఏమిటయ్యా అంటే నేను బాగుండాలి అని అందరూ కోరుకుంటారు. ఏది చేసినప్పటికీ, ఇప్పుడు ఇక్కడ భాగవతం యొక్క యజ్ఞానికి వచ్చినప్పటికీ ఎందుకు వచ్చినామయ్యా అంటే నేను బాగుండాలి కదా స్వామి అంటాం. నేను బాగుండాలి అనేటువంటిది చాలా గొప్ప విషయం. భగవంతుని యొక్క చైతన్య స్వరూపాన్ని, భగవంతుని యొక్క స్వరూపం నాది